స్టార్ట్ అయింది స్కూల్ అది. నేను హెచ్ఎంగా టీచర్గా చేసి హెచ్ఎంగా చేసి 2021లో రిటైర్ అయ్యాను. అక్కడి నుంచి మాది అసలు సంస్థ స్థాపించింది 2005లో ప్రారంభించుకున్నాం. యునెస్కో అంటే మీకు సబ్జెక్టులు వచ్చి ఉంటుంది, ఐక్యరాజ్య సమితిలో భాగం. ఇది మెయిన్ బ్రాంచ్ ప్యారిస్ ఇంటర్నేషనల్ లెవెల్లో. తర్వాత మన దేశంకి వచ్చేటప్పటికి ఢిల్లీ. అట్లా ఢిల్లీ నుంచి బ్రాంచెస్గా ఏరియాని బట్టి డివైడ్ చేసుకుంటూ మన రేపల్లె ఏరియాకి మేము స్థాపించుకొని 2005లో స్థాపించాలి సంస్థ. అప్పటి నుంచి నిరంతరం ప్రతి నెల 1-2 ప్రోగ్రాంతో నిర్విఘ్నంగా కొనసాగించుకుంటూ వచ్చాం. అలాగే ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే 10th క్లాస్ పిల్లల్ని చూసి చాలా అవుతుంది. పిల్లల్లో గడిపి రిటైర్ అయ్యి వాళ్ళ పిల్లలు చూడగానే ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది. మళ్ళా పిల్లల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఎక్కడ చేద్దామంటే మొన్న టీవీలో సూర్యలక్ష్మి చూసాం. ఇక్కడ చేస్తున్నాయి కానీ అనుకొని కాంటాక్ట్ చేయడం జరిగింది. తీసుకురండి, తప్పకుండా రావాలని. అంటే తను చాలా అన్నింటిలో ఇంట్రెస్ట్గా పాల్గొంటుంది. సూర్యలక్ష్మి మంచి ఇంటెలిజెంట్ అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్. సో ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము అంటే రెండు టీచర్ గారు తప్పనిసరిగా అంటే అందరికీ రావడం జరిగింది. అలాగే మా ఫ్రెండ్ చంద్రకుమార్ గారిని అయితే వస్తానండి అని మధ్యలో నుంచి వచ్చి వస్తానని చెప్పి అటెండ్ అయ్యాను. అలాగే నటరాజు గారు మాకు మొదటి నుంచి ఆప్త మిత్రులు, ప్లస్ సాంగ్స్ బాగా పడతారు. మాకందరికీ కూడా సంగీతం నేర్పించి ప్రస్తుతం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యి ఈ సాంగ్స్కే జీవితాన్ని అంకితం చేసుకున్నారు. ఈ 10th క్లాస్ పిల్లల గురించి మీకు ఆల్రెడీ చెప్పేసే ఉంటారు. ఎలా ప్రతి టీచర్ కూడా ఫస్ట్ ఎగ్జామ్ అనగానే ఎలా ఫాలో అవ్వాలి అనేది చాలా వరకు చెప్తూ ఉంటాను. అందరు చెప్పడం, నేను కూడా ఒక టీచర్ కాబట్టి కొంచెం మీరు చెప్పడం. ఎగ్జామ్ మనకి మార్చి 19 నుంచి 1916. సో ఫస్ట్ మనకు వచ్చేది ఇదివరకు లాంగ్వేజ్ తోటి స్టార్ట్ అయ్యి తెలుగు లాంగ్వేజ్ అట్లా స్టార్ట్ అయ్యి సబ్జెక్ట్ వారీగా పెంచుకుంటూ డెప్త్గా వెళ్ళిపోయారు. ఎగ్జామ్ అనగానే సహజంగా రకమైన భయం ఏర్పడుతుంది ఎవరికైనా సరే. మీరే కాదు, ఎంత పెద్దవాళ్ళకైనా సరే ఎగ్జామ్ అనగానే ఒక రకమైనటువంటి భయం, నెర్వస్. అక్కడ ఏమి మన ఎవరు అనేవాళ్ళు ఉండరు. కానీ పరీక్ష అనగానే ఒక రకమైనటువంటి ఆలోచన విధానం, ఆందోళన అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే అవుతుందో మనలో నేర్చుకున్న జ్ఞానం కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ముందరగా మనం నేర్చుకోవాల్సిన కాన్సన్ట్రేషన్ ప్లస్ నెర్వస్ వీక్నెస్ అనేది రాకుండా భయం, ఆందోళన అనేది చెప్పుకుంటాం. ధైర్యంగా మనం చదువుకున్నాం. రాత్రి మా వాళ్ళంతా చదివేసి తెల్లారి నిద్రపోకుండా చదువుతారు. కొందరు రాత్రి నిరగబడి చదువుతారు. పొద్దున నిద్ర పరీక్ష హాల్ దగ్గరకు వచ్చేప్పుడు రావలంతులు వస్తూ ఉంటారు. దాంతో చదివి కూడా ఉంటుంది. అలా కాకుండా స్టెప్ బై స్టెప్ ఏ రోజు చెప్పిన పాఠాన్ని ఆ రోజు చదువుకుంటూ వెళ్తే లాస్ట్లో కష్టపడాల్సిన అవసరం ఉండదు. మొదటి నుంచి ఈరోజు పాఠం అయిపోయింది, మళ్ళీ వెళ్ళగానే ఇంటికి వెళ్ళగానే కొంచెం రివైడ్ చేసుకుంటే ఈరోజు ఏం చెప్పారు, ప్రతి సబ్జెక్ట్కి కొంత టైం కేటాయించుకొని రివైడ్ చేసుకుంటే ఆ రోజు పాఠం మైండ్లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనకు అంత పిల్లలకి చెప్పకూడదు, అంత టైం కూడా ఉంటున్నాం. వెళ్ళిన దగ్గర నుంచి క్రికెట్ మీద లోకం, మగ పిల్లలకి క్రికెట్ లోకాలు, వీటిలో వెళ్ళిపోయి మళ్ళా పరీక్ష దగ్గరికి వచ్చిన దాకా కూడా పుస్తకాలు కూడా అప్పుడు చూసేటప్పుడు కంగారు అనిపిస్తుంది. ఇంత చదవాలా, ఇంత రాయాలా, ఏమొస్తాయి పరీక్షలు అనే ప్రశ్నలు ఏమొస్తాయి అనే భయంతో కొంత కంగారు పడుతుంది. అలా కాకుండా స్టార్టింగ్ నుంచే ఒక షెడ్యూల్ అనేది పెట్టుకొని ఒక టైం కేటాయించుకొని చదువుకుంటూ వెళ్తే ఏది టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా నీట్గా ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఆరోగ్యకరంగా బయటకు వస్తాం. అలాగే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గబగబా మొదలు పెట్టేస్తాం. వచ్చేసి రాసేస్తాం. కానీ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మొత్తం పేపర్ మొత్తం ఒకసారి చదువుకోవాలి. క్వశ్చన్స్ ఏమేమి వచ్చింది చూడగానే దాంట్లో మనకు వచ్చిన క్వశ్చన్స్ కొంచెం మైండ్లో ఆనందం వస్తుంది. ఫస్ట్ చూడగానే మనకు తెలియ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అమ్మో ఇంకా రాయలేను అనే ఫీలింగ్స్ వచ్చారు. అలా కాకుండా పేపర్ మొత్తం చదువుకున్నాం అనుకోండి, చదివితే మనకు వచ్చిన క్వశ్చన్స్ అయితే తగ్గుతాయి. అవి చూడగానే మనసుకి కొంత ఆనందం వస్తుంది. నాకు వచ్చేసి ఈ క్వశ్చన్స్ వచ్చింది, నేను రాయగలను అనే కాన్ఫిడెన్స్ కూడా. దాంతో ఎగ్జామ్కి స్టార్ట్ చేయడంతో ఫ్లోగా వెళ్ళిపోయి అట్లా తెలియని వాడి గురించి లాస్ట్లో ఆలోచించుకోవాలి.
అప్పుడు మన తెలియని వాటి గురించి కొంచెంగా ఆలోచించగలం. అలాగే క్వశ్చన్ కొంచెం గంట అయిపోగానే అమ్మాయి ఇంకేం రాస్తామని చాలా ఇంతవరకు అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అది కూడా మంచి పద్ధతి. మనకి 3 hours ఉంటుంది ఎగ్జామ్. లాస్ట్ వరకు కూడా రాసినా రాయకపోయినా మనం రాయగలిగినంత వరకు రాసుకొని కూర్చోవాలి ప్రశాంతంగా. ఇంకా ఏమైనా గుర్తుకొస్తాయి. మన 2.5 గంటలే రాసాం, 2 గంటలే రాసాం, ఇంకా గంట టైం ఉంది, ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకో. బయట ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, లేకపోతే క్రికెట్ టైం ఉంటుంది, ఇంక చాలా ఇంతకన్నా నాకు రాదు అనుకోకుండా ఆ 2 గంటలు అయిపోయినా కానీ కూర్చొని ప్రశాంతంగా మళ్ళా క్వశ్చన్స్ అని ఒకసారి మళ్ళా చదువుతూ ఉంటే అనుకోకుండా మనకు తెలియని ఆన్సర్ తగ్గుతుంది. ఆ ఆన్సర్స్ తోటి మనం మెల్లగా స్టార్ట్ చేసుకుంటే ఆ గంట టైం కూడా ఉపయోగించుకోవాలి. ఎప్పుడు కూడా అయిపోయిన వెంటనే వచ్చేసేటప్పుడు బయట ఇన్విజిలేటర్ అంటే కూర్చోవడం ఒక గంట అంటారు. మీరు తిట్టుకుంటూ ఉండాలి, ఇంకెప్పుడు మీరు సేఫ్ అయిపోయింది రాసేస్తున్నాం. కానీ అలా కాకుండా లాస్ట్ అవర్ వరకు, లాస్ట్ బెల్ కొట్టే వరకు కూడా రూమ్లోనే ఉండాలి. రూమ్లో ఉండి మర్చిపోయిన విషయాన్ని మళ్ళా చూస్తూ ఉంటే, పేపర్ చూస్తుంటే ఆటోమేటిక్గా మన దగ్గర చదువుకున్న విషయాలు మనం గుర్తుకొస్తాయి. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి మనం ఆన్సర్స్ రాయాలి. ఒకవేళ రాలేదే అనుకోండి, ఏబిసిడీలు ఉంటాయి కదా, వదిలిపెట్టాలి. ఎప్పుడు కూడా ఆల్ఫాబెట్ ఉంటాయి కదా, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి కదా, ఉన్నాయి కదా, మిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కదా ఆబ్జెక్టివ్ టైప్ కూడా. ఆబ్జెక్టివ్ టైప్ ఖాళీ చేస్తూ వదలదు. ఆన్సర్ పర్ఫెక్ట్ తెలిస్తే కొట్టివేత లేకుండా పర్ఫెక్ట్గా రాసేది. ఒకవేళ ఆన్సర్ తెలియదు లాస్ట్లో వదిలేద్దాం అనుకునే మాత్రం వదలదు. తెలిసినా తెలియకునేదో పెట్టేది. కరెక్ట్గా తెలిస్తే ఓకే, కానీ ఖాళీగా వచ్చింది మాత్రం ఖాళీగా వదిలిపెట్టదు. ఏమిటి కూడా తెలియకపోయినా కానీ ఏదో బిజినెస్లో ఏదో పెట్టాలి, ఇలా మీకు కరెక్ట్ కావచ్చు. ఖాళీ అనేది మాత్రం ఎక్కడ ఉంటుంది. అలాగే పేపర్ కొంతమంది ఏం చేస్తారంటే పేపర్ తీయగానే ఓ పెద్ద పెద్ద ప్లేస్ వద్ద పెట్టేసి లైన్కి 4-5 లైన్స్ రాసేసి ఎక్కువ పేపర్ రాసేసి అనాలని చెప్తారు. మీరు ఎన్ని పేపర్స్ రాసామని కాదు మన ముఖ్యం, సబ్జెక్ట్ ఎంత ఉంది చూడగానే అర్థమైపోతుంది. మన పేపర్ చూడగానే వీడు సబ్జెక్ట్తో రాశాడు, లేదా గ్యాస్తో రాశాడు, ఏదో చిరాకు రాశాడు అనేది పేపర్ చూడగానే పేపర్ ఎవరికి అర్థమైంది. సో నీట్గా రాసుకోవాలి. కొట్టివేతలు లేకుండా తక్కువగా సాధ్యమైనంత వరకు కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి ఆన్సర్. అలాగే నీట్గా రాసుకోవడం, గజిబిజిగా కాకుండా అవతల డాక్టర్స్ స్క్రిప్ట్లా కాకుండా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు మనకి, అది ఆయన తప్పితే లేదా మెడికల్ షాప్ వాళ్ళు తప్పితే ఎవరికి అర్థం కాదు. మనం ఏం అడిగినా మనం చూసి అది ఏంటని అడిగినా మనకు అర్థం కాదు. అలా కాకుండా రైటింగ్ రైటింగ్ మీద క్లాస్ ఇచ్చారు ఇక్కడ. ఆ రైటింగ్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ పడుతుంది మనకి పేపర్ చూడగానే రైటింగ్ నీట్గా ఉంటే మనకి మైండ్కి ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైతే రైటింగ్ గజిబిజిగా ఉందో, అర్థం లేకుండా ఉందో, దిద్దేవాడు ఏంటి పేపర్ ఇట్లా ఉంది అనేటటువంటి ఒక నెగిటివ్ థాట్ వస్తుంది. అలా కాకుండా పేపర్లో రైటింగ్ ఎప్పుడైతే నీట్గా ఉంటుందో అది దిద్దేవాడికి కూడా ప్లెజెంట్గా అవుతుంది మైండ్. దాంతో మన సబ్జెక్ట్ కొంత తగ్గినా కూడా మార్కులు అతని యొక్క ప్లెజెంట్నెస్ పెట్టి మార్కులు ఉంటాయి. సో రైటింగ్ అనేది నీట్గా ఉండడం ప్రాక్టీస్ చేసుకుంటాం. టైం ఉంది కానీ ఇంకా నెల టైం ఉంది కాబట్టి ఇంతకుముందు చేసి ఉంటారు. ఇంకా మీరు చదివినటువంటి విషయాలు ఏం చేస్తారంటే రాత్రిపూట కానీ ఈవినింగ్ టైంలో కానీ కూర్చొని కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటారు. కొట్టివేతలు లేకుండా ఎలా వస్తుంది చూడకుండా ఒకసారి చూసి ఒకసారి అలా ప్రాక్టీస్ చేసుకుంటూ కొట్టివేతలు లేకుండా నీట్గా రాసుకోవడం ప్రయత్నించండి. అలా రాసుకుంటూ కొట్టివేతలు లేనటువంటి పేపర్ వలన మంచి మార్కులు వస్తాయి. ఆ ఇన్విజిలేటర్ చూడగానే పేపర్ అర్థమైపోతుంది. ఎందుకంటే ఎన్నోసార్లు ఇన్విజిలేషన్స్కి వెళ్ళాం, పేపర్ తిట్టడానికి వెళ్ళిన వాళ్ళమే 10th క్లాస్ తీసుకొచ్చిన వాళ్ళమే అన్నీ చేశాను. దాన్ని బట్టి కూడా మా పిల్లలు ఎలాంటి వాళ్ళు చూడగానే అర్థమైంది. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించి మంచి సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాను. అలాగే రేపు ఒక స్పెషల్ డే ఉంది. ఏంటో సైన్స్ డే గురించి ఈ పాటికి ఆల్రెడీ చెప్పేసి ఉంటాను. February 28 సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినటువంటి డే కాబట్టి సివి రామన్ గురించి సైన్స్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళే చెప్పేసి ఉంటారు. అన్నారండి సైన్స్ మాస్టర్ ఎవరైతే సివి రామన్ ఎఫెక్ట్ గురించి చాలా హిస్టరీ మన 6th 7th క్లాసులో కూడా ఉన్నాయి సివి రామన్ గురించి. అసలు ఆయన గురించి ఒక చిన్న చెప్పుకుంది. ఎందుకంటే
ఒక పేదవాడైనా సరే డబ్బుతో కొనలేనిది చదువు. లక్షలు పెట్టి కాన్వెంట్లో చేరుస్తున్నారు కానీ వాడికి ఎంతవరకు సక్సెస్ అవుతున్నాడు అనేది తల్లిదండ్రుల బ్యాంక్ బ్యాలెన్స్ కార్యవాడంటే వాడిని తోసినా కూడా మళ్ళీ వెనక్కి వస్తుంది. అలా కాకుండా డబ్బుతో కాకుండా జ్ఞానంతో సంపాదించగలిగేది చదువు ఒకటే. ఆ చదువు ఉంటే పేదవాడైన చదువుకి నమ్మకూడనే మాట ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సివి రామన్ ఒక మంచి తరగతి కుటుంబంలో ఉంటాడు. ఆయన చదువుకోవడానికి కుటుంబంలో 10 రూపాయల జీతంలో వాళ్ళ నాన్న చదివించాడు 6 పిల్లలతోటి. అప్పట్లో 10 రూపాయలు అంటే కొన్ని లక్షలు ఉన్నట్లే. దాంతో తన కొడుకు చదివించుకున్నాడు. ఆయనకేంటి ఇంగ్లాండ్ వెళ్ళి రీసెర్చ్ చేసుకోవాలి, సైన్స్ అంటే బాగా ఇస్తాను మొదటి. కానీ ఇంగ్లాండ్కి వెళ్ళాలంటే డాక్టర్స్ సర్టిఫికేట్ కావాలి. ఆ డాక్టర్ సర్టిఫికేట్లో ఏమని తెలియదంటే ఇతను ఫారిన్ వెళ్ళడానికి అతని హెల్త్ పనిచేయదు, సరిపడదు అనే ఉద్దేశంతో డాక్టర్ రిజెక్ట్ చేశారు. ఏం చేయాలో అర్థం కాక అలాగే చదువు కొనసాగించి కింద ఒక క్లర్క్గా చేరి అట్లా ఆయన ఇంట్రెస్ట్ కలకట్టాలో చేరి అక్కడి నుంచి 200 రూపాయలతో తను రీసెర్చ్ స్టార్ట్ చేసుకున్నాను. ఆ 200 రూపాయల గ్యాప్ అది కూడా ఫ్రీగా వస్తాయి. అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళందరూ ఇది ఇంట్రెస్ట్ ఉందని పెట్టి మా దాంట్లో ల్యాబ్లోకి వచ్చి రీసెర్చ్ చేసుకోండి అని పర్మిషన్ ఇవ్వబట్టి ఆ 200 రూపాయలు ఆయన ఖర్చు పెట్టినటువంటి మొట్టమొదటి రూపాయలు. దాంతో ఆయన తన ఫ్రెండ్స్ సహాయంతో బుక్స్ రాసుకొని అనేక విధాలుగా డెవలప్ అవుతూ నోబెల్ అవార్డు పొందుతాం. అంత భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ శాస్త్రవేత్తగా అంతకుముందు రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది. ఆయనకి ఏంటంటే కవిగా వచ్చింది. పద్యాలు రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన గీతాలు రాసినటువంటి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్కేమో కవిత్వంగా వచ్చింది నోబెల్ అవార్డు. ఈయనకేమో మొట్టమొదటి శాస్త్రవేత్త భారతదేశంలోని ప్రపంచంలోనే గుర్తించినటువంటి నోబెల్ అవార్డు అనేది మన దేశంలో మొట్టమొదటిగా పొందినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆయన ఎందుకు సివి రామన్ అంటే ఆయన కనిపెట్టినటువంటి ఎక్స్రేస్ వల్ల సముద్రంలో నీళ్లు ఎందుకు బ్లూగా ఉంటాయి, ఆకాశంలో నుంచి రిఫ్లెక్షన్ ఎలా వస్తుంది, ఈ కిరణాలు ఎలా పనిచేస్తున్నాయి, వీటి మీద రీసెర్చ్. ఫస్ట్ వయోలిన్, తబలా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద రీసెర్చ్ బయట ఉండాలి. కానీ చిన్న విషయం దొరికినా చాలు రీసెర్చ్ చేస్తాను. మీరు కూడా చేస్తారు అక్కడ. ఎలా అంటే ఇంట్లో ఏదైనా పాడైపోయిన రేడియోలో ఉన్నా, టీవీలో ఉన్నా, ఏమన్నా ఉంటే టీవీలు కానీ అప్పుడప్పుడు పార్టీ తీసి మళ్ళీ బిగించడానికి ట్రై చేస్తాం. కుదిరిందా సరే లేకపోతే అమౌంట్ ఇచ్చి దాన్ని పక్కన పెడతాం. అందుకే జరిగే పిల్లల్లో రీసెర్చ్ మైండ్ ఎప్పుడైతే ఉందో, కొత్త విషయాలు కనుక్కోవాలి ఎప్పుడైతే ఆలోచన వస్తుందో వాడు ఎప్పుడు కూడా ఆగడు, దూసిపోతూనే ఉంటాడు. అలా సివి రామన్ గారి మొదట మ్యూజిక్ మీద రీసెర్చ్. అండ్ మ్యూజిక్ అంటే తరంగాలు, ఆ శబ్దం ఎంత దూరం ఉంటుంది, ఆ శబ్దం యొక్క ప్రభావం ఏంటి, ఇవన్నీ రీసెర్చ్ చేసుకున్నారు. తర్వాత దాని నుంచి ఈ కిరణాల మీద ప్రయోగాలు చేశారు. కిరణాల మీద ప్రయోగాలు చేసి దాని ఫలితంగానే ఈరోజు మనం క్యాన్సర్ వాళ్ళకి కానీ ఇతర ఎక్స్రేస్ మనకి పైన బాడీ ఎలాగా ఉంటుంది, ఉన్నట్లు ఉంచబెట్టినని ఎక్స్రే వచ్చేస్తుంది. ఎలా వస్తుందంటే ఇవన్నీ ఆయన కనిపెట్టినటువంటి రామన్ ఎఫెక్ట్ వల్ల వచ్చినటువంటి సిద్ధాంతానికి అనుకూలంగా రకరకాల వస్తువులు కనిపెడుతూ ఎక్స్రేస్ కానీ రేడియేషన్స్ కానీ క్యాన్సర్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఈ రేస్ యొక్క ప్రభావం ఎంత ఉంటుంది ఆరోగ్యకరంగా, అలాగే భూమి మీద ఎలా ఉంది, ఇవన్నీ పరిశోధన చేసి ఆయన అనేక పుస్తకాలు మంచి అవార్డు పొందుతారు. ఆయన కనిపెట్టినటువంటి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినటువంటి దినోత్సవం ఫిబ్రవరి 28. కాబట్టి ఆ దినోత్సవాన్ని మనం జాతీయ సైన్స్ దినోత్సవం చేస్తున్నాం. ఇది రామన్య అక్కడి నుంచి ఆయన దగ్గర చదువు ఉంది, జ్ఞానం ఉంది. ఆయన విదేశాలకు వెళ్ళలేకపోయినా, డబ్బులు లేకపోయినా చాలా తక్కువ అమౌంట్ తోటి, తక్కువ ఆరోగ్యంతో అనేక విధాలుగా తెలియజేయడంతో నోబెల్ స్థాయికి ఉన్నారు. సో డబ్బు లేదని, మాకన్నా పక్కన వాడు బాగా కాన్వెంట్లో చేరాడని అలాంటి ఆలోచన ఇప్పటికైనా సరే మంచిగా ఏ స్కూల్లో చదివామన్నది కాదు, ఎంత స్థాయికి ఎదిగామన్నది గుర్తుపెట్టుకుని మంచిగా మళ్ళీ చదివిన తర్వాత నేను ఇప్పుడు వచ్చాను. ఇక్కడ రాగానే నాకు మా క్లాస్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఆఫీస్లో అది ఒకప్పుడు మా క్లాస్ అంటే ఫస్ట్ డే మా క్లాస్ అది సోషల్ హిస్టరీ టీచర్ స్టూడెంట్. అలా
ఈ వేపలతోటే ఉన్నాను తోటి. అలాగే చదువు అనేది ఎప్పుడు కూడా అయిపోయింది ఒక ఉద్యోగంలో చేరామనే ఆలోచన ఎప్పుడూ ఉండదు. నిరంతరం చదువుకుంటూనే ఉంటాను. అది నాకు నా తల్లిదండ్రులు నేర్పించినటువంటి విధానం, ప్లస్ నా భర్త నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం. నేను చేరింది మొట్టమొదటిగా సెకండరీ గ్రేడ్తో ఇంటర్మీడియట్ స్థాయి నుంచి, ఇంటర్మీడియట్లో అవగానే టీటీసీ అవగానే టీచర్గా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి నాకు తెలియపోయిన మా వారు అన్ని పాస్ చేయించి, అప్లికేషన్స్ తెచ్చి పాస్ చేయించి పిహెచ్డి స్థాయికి దాకా నన్ను తీసుకున్నాను. అది పిహెచ్డి అయిపోయింది. అలాగే తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇది ఖాళీగా ఉంటుంది. మనకి ప్రజెంట్ లాలో A64 అయినా కానీ చదవకపోవాలి. ఖాళీగా కూర్చుంటే బ్రెయిన్ అంతా కూడా ముందుగా సాయంత్రం ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. డెవిల్స్ వర్క్షాప్ అంటే పనిచేస్తూ ఉంటుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఏడుస్తూ కూర్చునే కన్నా ఒక చదువుకుంటా, ఒక పుస్తకం చదువుకుంటా పోయాము. అది మనకి పంచక్కర్లు, ఎవరికి పంచక్కర్లా. మన నాలెడ్జ్ మనకు తృప్తిగా ఉంది. ఎప్పుడైతే మనం సంతోషంగా చదువుకొని మంచిగా ఆలోచిస్తామో ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే పిచ్చి ఆలోచనలు వచ్చినాయో ఆ రోజు నిద్రపడతాం. సో ఇలా అంటే నా గురించి అన్నీ కూడా చెప్పుకోవడం అవసరం అనిపించి ఇక్కడ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చదువు అనేది ఆగిపోకూడదు, నిరంతరం చదువుకుంటూ ఉండాలి. మనకి భగవంతుడు ఇచ్చినంత వరకు, ఓపిక ఇచ్చినంత వరకు చదువుకుంటాను. ఇప్పుడు కూడా ఎప్పుడు చదువుకుంటూ ఉంటేనే బ్రెయిన్ షార్ప్. సో ఇంత చక్కగా నాకు అవకాశం ఇచ్చి విన్నందుకు నేను ధన్యవాదాలు. మీ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పి మంచి నాలెడ్జ్తో మా పిల్లల్ని ఎంకరేజ్ చేశారు, మోటివేట్ చేశారు. నెక్స్ట్ అడ్వకేట్ జనకుమారి గారు మా పిల్లల్ని